హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బాలీవుడ్లో రీసెంట్గా రిలీజ్ అయిన హోమ్ బౌండ్ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. 2026 ఆస్కార్స్కి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా నుంచి పంపించిన సినిమానే హోమ్ బౌండ్. ఇషాన్ కట్టర్ అట్లాగే విశాల్ జైత్వా, జాహ్నవి కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. మొహమ్మద్ షోయబ్ ఆలీ అలాగే చందన్ కుమార్ వీళ్ళిద్దరు స్నేహితులు. వీళ్ళలో ఒకరు ముస్లిం అలాగే ఇంకొకరు ఎస్సీ వర్గానికి చెందినవారు. సో వీరిద్దరూ సమాజంలో అవమానాలకి అణిచివేతకి గురవుతూ ఉంటారు. పోలీస్ కానిస్టేబుల్ అయితే గౌరవం లభిస్తుందని రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తారు. అయితే ఫలితాలు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అవుతాడు షోయబ్ ఆలీ. ఇంకో పక్క సుధా కోసం కాలేజీలో జాయిన్ అవుతాడు చందన్. ఆ తర్వాత స్నేహితులిద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి, వాళ్ళిద్దరి మధ్య దూరం ఎలా పెరిగింది, కాలేజీ మానేసిన చందన్ అట్లాగే ఆఫీస్ బాయ్ ఉద్యోగం వదిలేసి షోయబ్ ఇద్దరు సూరత్ వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చిన పరిస్థితులు ఏంటి, వాళ్ళిద్దరి జీవితాల్లో కరోనా వైరస్ ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. అవార్డ్స్ వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవ్వని, కమర్షియల్గా వర్కౌట్ అవ్వని, అట్లాగే క్రిటిక్స్ రివ్యూస్ మాత్రమే బాగా వస్తాయని ఒక విధమైన అభిప్రాయం జనాల్లో ఉంది. అయితే ఇప్పుడు అలాంటి సినిమాలను కూడా ఆదరించే ప్రేక్షకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక ఈ క్రమంలోనే వచ్చిన ఈ హోమ్ బౌండ్ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే, కరోనా వైరస్ వల్ల ఎంతోమంది జీవితాలు తలకిందులైపోయినాయి. ఫ్యాక్టరీలు మూతపడడం వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచి వాళ్ళ సొంత ఊరు చేరుకోవడం అనేది ప్రజలకు పడిన కష్టాలని హృదయాలు కదిలించేస్తాయి. సినిమా స్టార్టింగ్లో దర్శకుడు నీరజ్ చూపించిన ఆ దృశ్యాలు మరోసారి జనాలు కంటతడి పెట్టేలా చేస్తాయి. కరోనా కష్టాలు ఒకటే కాదు, కులం కారణంతో కొందరికి ఎదురయ్యే సమస్యలు కానీ, అవమానాలు కానీ, ఉద్యోగాల్లో ఎదురయ్యే అణిచివేత వంటివి హోమ్ బౌండ్ సినిమాలో చాలా చక్కగా చూపించారు డైరెక్టరు. హోమ్ బౌండ్ సినిమాలో ప్రజలకి తెలియని కొత్త విషయాలంటూ ఏమీ లేవు. కుల వివక్ష, ఉద్యోగపరమైన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కరోనా కష్టాలు అటు వార్తల్లో ఇటు సినిమాలో చూసినవే మళ్ళీ తెరపైన మళ్ళీ కనిపిస్తాయి. అందరికీ తెలిసిన పాయింట్ అయినా రొటీన్ సీన్స్ని తీసుకుని ఒక ప్యాకేజ్ లాగా చూపించాడు డైరెక్టర్ ఇక్కడ. ఇషాన్ కట్టర్, విశాల్ జైత్వా వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఈ పాత సీన్స్ కూడా కొంచెం కొత్తగా కనిపిస్తాయి తెర మీద మనకి. ప్రతి సన్నివేశాన్ని వీలైనంత వాస్తవంగా సహజంగా చిత్రీకరించారు సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. అట్లాగే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ ఎంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనేది మనందరికీ తెలుసు. హోమ్ బౌండ్ సినిమాతో మళ్ళీ ఇంకొకసారి రుజువైంది. ఇంటర్వెల్ ముందు బ్రేక్ డౌన్ అయ్యే సీన్ కానీ, క్లైమాక్స్లో స్నేహితుడు మరణించే సన్నివేశాల్లో కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా చేశాడు. విశాల్ జైత్వా అయితే కొన్ని సన్నివేశాల్లో తన కళ్ళతో నటించాడు. చందన్ పాత్రలో చాలా చక్కగా చేశారు ఆయన. సుధా పాత్రలో జాహ్నవి కపూర్ రోల్ చాలా చిన్నదైనప్పటికీ ఆవిడ గ్లామర్ రోల్ కాకుండా మంచి యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ ఈ సినిమాలో చేసి ఆ పాత్రలో మెప్పించారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వాస్తవాన్ని చాలా దగ్గరగా చూపించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అటువంటి సినిమాలకి ఆదరణ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ జాబితాలోకి వచ్చే సినిమానే ఈ హోమ్ బౌండ్ కూడా. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా ప్రేక్షకులకి నచ్చడం కొంచెం కష్టమే, కానీ ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసే ఎమోషనల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా నింపింది. పాత్రలో లీనమై అద్భుతంగా నటించిన ఇషాన్ కట్టర్ కానీ, విశాల్ జైత్వా కానీ ఈ సినిమాలో ఉన్నారు. వినోదం కోసం కాకుండా ఇప్పటికీ సమాజంలో కొందరు ఎటువంటి వివక్షకు గురవుతున్నారు, ఎలాంటి అవమానాలను దిగమింగుకుని వాళ్ళ బతుకు బండిని నడిపిస్తున్నారు అనే అంశాలను తెలుసుకోవడం కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.